ఈసారి అందరం ఇక్కడే కలిసి వినాయక చవితిని సంతోషంగా జరుపుకుందాం. సంతోషంగా ఉన్నారు. అత్తయ్య క్షమించుంటే ఈ సమయంలో వదిన కూడా ఇక్కడ మాతో సంతోషంగా ఉండేది. ఏమైంది? ఇంత హ్యాపీ టైంలో అలా ఉన్నావేంటి? రేపు మన ఇంట్లో నువ్వు కోరుకున్నట్టే వినాయక పూజ జరగబోతుంది. మీ అమ్మ నాన్న కూడా ఇక్కడికే వచ్చేశారు. అందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఇంక నీ ప్రాబ్లం ఏంటి కళావతి? ఏం లేదండి. ఇందాక తాతయ్య గారు అందరం కలిసి హ్యాపీగా ఈ పండుగ జరుపుకుందాం అనేసరికి ఒక సంఘటన గుర్తొచ్చింది. అందుకే ఇలా వచ్చేశాను. ఏంటా సంఘటన? మా ఊళ్ళో ఒక అమ్మాయి ఉండేది. తనని వాళ్ల పేరెంట్స్ ప్రాణంగా చూసుకునేవాళ్లు. అడిగితే ప్రాణాలు కూడా ఆలోచించకుండా ఇచ్చేవాళ్లు. కాని ఒకరోజు ఆ అమ్మాయి వాళ్లందరి ప్రాణాలు పోయేలా ఒక పని చేసింది. కాని ఆ తల్లి మాత్రం పట్టిన పంతం వీడకుండా, పుట్టిన బిడ్డని చేరదీయకుండా దూరం పెడుతూనే వస్తుంది. ఇలాంటి పండుగలొచ్చినప్పుడు తన మనసుకు కూడా వాళ్ల అమ్మకి దగ్గర అవ్వాలని, కుటుంబంతో కలిసి పండగ జరుపుకోవాలని ఆశపడుతుంది కదా. అది గుర్తొచ్చిందండి. ఇప్పుడు తన తప్పు తెలుసుకుంది. తన తల్లిని కలవాలని ఆరాటపడుతుంది. కాని ఎంత ప్రయత్నించినా తన ఆశ మాత్రం తీరట్లేదు. ఇంతకీ వాళ్ళెవరు? తల్లి పేరు అపర్ణ. కలపాలని ప్రయత్నిస్తుంది కావ్య. కాని కలవలేకపోతుంది. నిజమండి. నేను మా అక్క కోసం చాలా వెతికాను. తన అడ్రస్ నాకిప్పటికీ తెలియలేదు. నేనెంత ప్రయత్నించినా